అందరికీ నమస్తే, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. ఈరోజు మనతో డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఆయుర్వేదిక్ నాడీ వైద్యులు, యాక్యుపెంక్చర్ అయినటువంటి డాక్టర్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎండాకాలం అయితే అయిపోయింది, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. సో ఎండాకాలంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో అవన్నీ కూడా మనం ముందు చేసాం. సో ఇప్పుడు వర్షాకాలంలో తరచుగా వర్షం పడుతూ ఉంటుంది కదా. సో అనుకోని సందర్భాల్లో తడుస్తూ ఉంటాము. సో దీనివల్ల కోల్డ్, ఫీవరు వస్తూ ఉంటాయి కదా. సో దానికోసం ఏదైనా టిప్ చెప్పండి, ఎలా కేర్ తీసుకోవాలి రెయినీ సీజన్లో? చూడండి, ఈ రెయినీ సీజన్లో బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఈగలు ఎక్కువ కనిపిస్తుంటాయి. అబ్జర్వ్ చేశారా? ఈ వర్షాకాలం స్టార్ట్ అయితేనే ఈగలు ఎక్కువ కనిపిస్తుంటాయి. అంటే ఫుడ్ మీద కూడా ఆ ఈగలు వాడడం అనేది ఎక్కువ చూస్తుంటాం. నార్మల్ సీజన్స్ కన్నా ఈ వర్షాకాలం సీజన్లో ఫుడ్ మీద కూడా ఆ ఈగలు ఎక్కువ వాడడం చూస్తాం. ఒక్కసారి అవేర్నెస్ రావాలి మనకు. ఆ ఈగలు వాలిన ఫుడ్ కానివ్వండి, ఈగలు వాలిన మన శరీరం పైన కూర్చొని ఎక్కడెక్కడో దట్టి ప్లేస్లలో ఆ ఈగల్ని కూర్చొని మళ్ళీ మన ఒంటిపైకి వచ్చేస్తుంటాయి. ఇలాంటివన్నీ బాగా పిల్లల దాంట్లో ఎక్కువ కోల్డ్, ఫీవర్, ఇవన్నీ కాఫ్, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ రావడం జరుగుతుంది కదా. వీటన్నింటినీ దూరంగా ఉండాలంటే ఫస్ట్ మనం నీట్గా ఉండాలి. మనం స్నానం చేసిన తర్వాత మన బాడీలో కంటే ఒక మంచి స్మెల్ వస్తుంది. అలాంటి స్మెల్ అనేది న్యాచురల్గా ఉండాలి. వర్షాకాలంలో వీలైనంత వరకు హాట్ వాటర్తో చేయాలని చాలామంది హాట్ వాటర్తో చేస్తారు. హాట్ వాటర్తో చేసిన తర్వాత ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, కోకోనట్ ఆయిల్ని మన బాడీకి రాసుకోవడం వల్ల ఈగలు మన పైన వాలవు. మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి. అంటే స్కిన్ కూడా బాగుంటుంది. ఎక్కువ ఇప్పుడు మనము వాటర్లో ఎక్కువసేపు తడిస్తే ఏమవుతుంది, స్కిన్ అంతా ముడతలు వచ్చేసినట్టు ఉంటుంది. దానికి కొంచెం కొబ్బరి నూనె రాసి చూడండి, కోకోనట్ ఆయిల్ రాసి చూడండి, లాగా మంచి స్కిన్ అంతా షైనీగా ఉంటుంది. అంటే స్కిన్ ఎప్పుడైతే బాగుంటుందో, స్కిన్ టోన్ ఎప్పుడైతే బాగుంటుందో వాళ్ళ లంగ్స్ కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనమాట. కాబట్టి ఈ రెయినీ సీజన్లో లంగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను, అది రాసుకోండి అందరూ. ఈ రెమెడీని మనమే ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. కాఫ్, కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్, హెడేక్, పిల్లల విషయంలో డైజెషన్కి ఏ ప్రాబ్లం ఉన్నా ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. అంటే దాన్ని కూడా అమృతధార అని చెప్పేసి చాలా మార్కెట్లో దొరుకుతాయి. అంటే ఒక మంచి రెసిపీ దీంట్లో ఏంటంటే ఆయుర్వేదంలో ఒక మంచి రెమెడీ ఏంటంటే పుదీనా, వాము, అరక్ అని దొరుకుతాయండి. దీంతో పాటు మనం వాడే కర్పూరం బిళ్ళలు ఉంటాయి. ఆ కర్పూరం బిళ్ళలు ఈ మూడు కూడా సమభాగంలో ఒక బౌల్లో వేసేసి, ఒక గాజు సీసాలో వేసేసి కాసేపు అలా వదిలేయండి. ఈ మూడు కూడా సాలిడ్ నుంచి వాటర్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఈ మూడింటిని బాగా కలిపితే అమృతధార అని చెప్పేసి అమృతం లాంటి ఒక మెడిసిన్ తయారవుతుంది. ఈ మెడిసిన్ ని జస్ట్ ఒక గ్లాస్, పిల్లలైతే హాఫ్ గ్లాస్ వాటర్లో, వామ్ వాటర్లో ఇది ఒక 2 drops వేసేసి మిక్స్ చేసేసి తాపి చూడండి. ఇన్స్టెంట్ గా కోల్డ్, కాఫ్, ఫీవర్ తగ్గిపోతుంది. బాడీ పెయిన్స్, హెడేక్ ఇవన్నీ కూడా పోతాయి దీనివల్ల. పెద్దలైతే ఒక 4-5 drops వేసుకోవచ్చు. ఇలా వాడడం వల్ల కూడా ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ అన్ని డిసీజెస్ అన్ని కూడా తప్పించుకోవచ్చు. ఈ రెమెడీని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. పుదీనా ఆర్క్, వాము ఆర్క్, కర్పూరం ఈ మూడు సమభాగంలో తీసుకొని కలుపుకొని ఒక స్టోర్ చేసి పెట్టుకొని 2 drops పిల్లలకైతే, పెద్దలకైతే 5 drops కానీ ఎక్కువ వాడకూడదండి, చాలు. ఇది వాడడం వల్ల మాత్రం చాలా హెల్దీగా ఉండొచ్చు ఈ వర్షాకాలంలో. ఎలాంటి అంటే లంగ్కి సంబంధించిన అంతా కూడా డిసీజెస్ అన్ని కూడా పర్మనెంట్గా పోతాయి అనమాట. కోల్డ్, కాఫ్, ఫీవర్ అయితే మాత్రం 1 dayలో ఇది ఒక రోజులో 3 పూటలు వేసుకున్నామంటే 1 dayలో ఫీవర్ కూడా తగ్గుతుందండి దీనిలో. ఇలాంటి అవేర్నెస్కి రండి జనాలు. కోల్డ్ వచ్చిందంటే టాబ్లెట్స్ వేసుకోవడం కాదండి. ప్లీజ్ ఇలాంటి న్యాచురల్ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, మంచి టిప్ చెప్పారు.